ఒక మనిషి తన ఆరోగ్యాన్ని పొందాలంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఒక మనిషి అప్పులు తీరాలంటే మీరు చెప్పినట్టుగా డబ్బులు అనుకున్న ఐశ్వర్యం రావాలంటే తను అనుకున్న విధంగా గొప్ప స్థాయిలో పేరు సంపాదించాలంటే డబ్బు సంపాదించాలి. భార్యాభర్తల సంబంధాలు కూడా ఎగ్జాక్ట్లీ భార్యాభర్తల సంబంధాలు. ఈరోజు చూడండి సార్, మీరు అన్నట్టుగా ప్రీమెరిటల్ కౌన్సిలింగ్ చాలా అవసరం ఉంది, మీరు నేర్చుకుని సర్వీస్ ఇస్తున్నానని చెప్పారు. అంటే ఒక 10 మంది పెళ్లి చేసుకుంటే దాంట్లో 4, 5, 6 ప్రాబ్లమ్స్లోనే ఉన్నారు. ఆ ప్రాబ్లమ్స్ క్లియర్ అవడం కోసం లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బలంగా పనిచేస్తుంది సార్. కరెక్ట్. ఇది ప్రజలకు ఇవ్వాలి అన్న ఆలోచనతో పాయింట్ టు పాయింట్గా నేను తయారు చేశాను. ఇండివిజువల్గా క్లాసెస్ కొంతమందికి ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉన్నాయి. ఈ వర్క్షాప్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాను సార్. ఇట్స్ పాసిబుల్, ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకోసం అంటే మీరు తీసుకున్న నిర్ణయం బాగుంది. జాయిన్ దిస్ కోర్స్, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, ఎందుకంటే చెప్పే వాళ్ళు ఉన్నప్పుడు నేర్చుకోకుంటే చెడంగా చూడాలి చూస్తాం కాబట్టి చెడంగా చూడడం మాకు ఇష్టం లేదు. కాబట్టి జాయిన్ దిస్ కోర్స్ అండ్ అన్ని రకాలుగా ఇక్కడ మనకు తర్వాత కూడా మీకు మళ్ళీ కోర్స్ తర్వాత కూడా మీరు ఎప్పుడైనా కావాలంటే మాట్లాడచ్చు కదా మీతో మళ్ళీ వాళ్ళు. ఎస్ యాక్చువల్గా ఎలా చేశాను సార్, ఇప్పుడు కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ తర్వాత పర్సనల్ మెంటర్షిప్ ఆప్షన్ కూడా ఇచ్చారు మనకి. గ్రేట్. ఈరోజు నేను గమనించింది ఏంటంటే సార్, మెంటర్షిప్లో ఉన్న వ్యక్తికి మెంటర్షిప్లో లేని వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంది. మనిషి లైఫ్లో కావాల్సిందే రైట్ టైంలో రైట్ డిసిషన్సే కదా సార్. రైట్ డిసిషన్ తీసుకున్నట్టు మనకు సలహా ఇచ్చేవాళ్ళు కావాలి. అయితే ఎవరైతే వర్క్షాప్కి వస్తారో అక్కడ ర్యాపో బిల్డ్ అవుతుంది. వాళ్ళకి ఇవ్వబోతున్న సెకండ్ ఆప్షన్ అంటే మెంటర్షిప్లోకి రావచ్చు. వాళ్ళు బిజినెస్ పీపుల్ ఉన్నారు, బిజినెస్ మెంటర్షిప్లో తీసుకురావచ్చు. వాళ్ళ కెరీర్ని మనం మెంటర్షిప్లో తీసుకెళ్ళచ్చు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏదైతుందో కావాల్సిన విధంగా మెంటర్షిప్ మనం ఇవ్వబోతున్నాం సార్.